హాయ్ హాయ్ బూరెలు చెప్తాను. బూరెలు బూరెలు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుశ్రీ ఛానల్. అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగానైతే అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం ఉగాది పండుగతోనే స్టార్ట్ అవుతుంది మనకి. కాబట్టి ఈ ఇయర్ అంతా కూడా అందరికీ మంచి మంచి లాభాలతో కలిసి రావాలని, ఏ వ్యవస్థలోనైనా సరే, వ్యాపారంలో కానీ, చదువులో కానీ, ఎలాంటి అవకాశాలు ఉన్నా సరే అన్నింటిలో కూడా అభివృద్ధి చెందాలని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మేమైతే ఉగాదికి మంచిగా సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. పొద్దున్నే లేచేసి అన్ని క్లీనింగ్, ముగ్గులు, అలాగే తోరణాలు అన్ని కట్టేసుకున్నాము. పువ్వులు ఉంటాయి కదా అన్ని కూడా. సో అలాగే దేవుడికి అయితే పూర్ణాలు చేసామన్నమాట. ఇలా చూస్తే పూర్ణాలు చేసాము. భక్షాలు అంటారు మా సైడ్, పూర్ణాలు అని కొంతమంది అంటారు. మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇంకొంతమంది బూరెలు అని కూడా అంటారు. బెల్లం పప్పు కలిపి చేసిన దాన్ని ముద్ద పెట్టేసి ఇలా చపాతీతో చేస్తారనమాట. సూపర్ టేస్టీగా ఉంటాయి. వాటితో పాటు ఇప్పుడు నేను ఉగాది పచ్చడి చేయబోతున్నాను అనమాట. ఉగాది పచ్చడి మామూలుగా తెలిసిందే కదా, 6 రకాల షడ్రుచులతో కలిపిన పచ్చడి. అది దేవుడికి సమర్పిస్తామన్నమాట. దాని తర్వాత మనం తాగుతాము. సో ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. చేసిన తర్వాత భక్షాలు, పచ్చడి 2 కలిపి దేవుడికి నైవేద్యం సమర్పించుకొని అప్పుడు మేము తినేస్తాము భక్షాలు, అలాగే పచ్చడి తాగుతాం అనమాట. సో జస్ట్ ఎలా చేస్తాను నేనైతే అనేసి ప్రిపేర్ చేస్తున్నాను. అందరికీ తెలిసిందే, అందరూ ఇదే పద్ధతిలో చేస్తారు, అది తెలిసిందే. కాకపోతే జస్ట్ నేనైతే బ్లాగ్ స్టార్ట్ చేశాను కాబట్టి షేర్ చేస్తున్నాను అనమాట. నేనైతే కొంతమంది కొత్త కుండలో చేస్తారు, దానికి పూజించి బొట్లు అవన్నీ పెట్టి అది చేస్తారనమాట. కాకపోతే మేమైతే ఎప్పుడు అలా ఏం చేయము, ఇంట్లో ఉన్న దాంతోనే. కాకపోతే నాన్ వెజ్కి యూజ్ చేసింది కాకుండా ఫ్రెష్ బౌల్ ఉంటుంది కదా, ఓన్లీ రైస్ వరకు అలా యూజ్ చేసిన బౌల్ ఉంటుంది కదా, సో అలాంటిది మాత్రం యూజ్ చేసి దేవుడికి అయితే ఇందులో చేస్తానమాట. నేనైతే స్టీల్ బౌల్ తీసుకున్నాను. ఇది ఎప్పుడు కూడా నేను నాన్ వెజ్కి యూజ్ చేయాలి కాబట్టి ఇందులోనైతే చేసేసుకుంటున్నాను అనమాట. మాకైతే అలాంటి సెంటిమెంట్ ఏమి ఉండదు, కొత్త కుండలోనే చేయాలి అలాంటిదని. కాకపోతే పచ్చడి మాత్రం సేమ్ ప్రాసెస్లో చేస్తాము. ఇందులోనైతే ముందుగా వాటర్ అయితే తీసుకున్నాను. ఇందులో 6 రుచులలో ఒక రుచి చింతపండు పులుపు, ఇది నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మామిడికాయ తురుమండి. 6 రుచులలో వగరుకి సంకేతంగా మామిడికాయ తురుముని వేస్తున్నాను. మరి మళ్ళీ దీనికి మళ్ళీ పెట్టేస్తున్నాను, కాలం తింటాను. చింతపండు అనుకో అడుగుంది ఆల్రెడీ. ఫ్రెండ్స్, పులుపు కలిసింది, వగరు కలిసింది. ఇప్పుడైతే చేదుకు సంకేతంగా వేప పువ్వు తీసుకుంటాం కదా, సో కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం వేసినా సరే చేదు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు. సో వేప పువ్వు మాత్రమే వేయాలి. వేస్తున్నాను, సరిపోతుంది. ఇంకా కొంచెం వేసుకున్నాను. తర్వాత 4 రుచి వచ్చేసి నేను సాల్ట్, ఉప్పు కలుపుకుంటున్నానండి. ఇది కూడా కొంచెం సరిపోతుంది. తర్వాత 5వ రుచి కారం. ఓకే, 6వ రుచి వచ్చేసి తీపి లాస్ట్లో వేస్తున్నాను. అయితే తీపికి వచ్చేసి ఎలా వాడుకోవాలి అంటారు కదా, బెల్లం, కొంతమంది బెల్లం వాడతారు, కొంతమంది షుగర్ వాడతారు. బెల్లంలోనైతే కొంచెం సాల్ట్నెస్ కూడా వస్తుంది కదా, సో బెల్లం యాక్చువల్గా వాడితే హెల్త్కి కూడా మంచిది. నేనైతే కొంచెం షుగర్ వాడుతున్నాను, మిగతాదంతా బెల్లం వేస్తున్నాను అనమాట. కలిసింది. సరిపోతుంది. సో ఇంకొంచెం స్వీట్గా తాగుతాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ కోసం షుగర్ వేస్తున్నాను అనమాట. ఇది అడిషనల్. సో ఇదండి, వీటిని ఇప్పుడు బాగా కలపాలి. సో ఇందులోకి వాడే ప్రతిదీ కూడా నాన్ వెజ్కి యూజ్ చేయండి, నేను వాడుతున్నాను అనమాట. ఉగాది పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. అందరికీ ఇష్టమైన పచ్చడి అనమాట ఇది. సో చాలా ఎక్కువగా చేసుకొని పక్కన వాళ్ళకి అందరికీ ఇవ్వడము, దేవుడికి పెట్టిన తర్వాత సాయంత్రం వరకు కూడా తాగుదాం మేమైతే చాలా ఇష్టంగా. ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను తయారు చేసిన ఉగాది పచ్చడి అలాగే భక్షాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టేసుకొని దేవుడికి నైవేద్యం సమర్పించాలన్నమాట. అన్న ఒక ప్లేట్ తీసుకో.
ఇది ప్లేట్ అన్న సరే ఒకటి తీసుకో. పచ్చడి దేవుడి కోసం అయితే ఇలా మేము ఒక ఇస్తారాకు తీసుకున్నాము. ఇందులో ఒక 5 అయినా భక్షాలు అలాగే ఉగాది పచ్చడి దేవుడికి పెట్టేసి నైవేద్యం సమర్పించుకున్న తర్వాత మనం కూడా తినేసేయాలన్నమాట. కొబ్బరికాయ కొట్టి హారతి ఉంటే ఇంట్లో ఉండదు ఇంకా కట్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే దేవుడికి ఆల్రెడీ సమర్పించేశాను కదా, మా వారికి నాకు అయితే ఉగాది పచ్చడి అలాగే భక్షలు అయితే వేసి ఇచ్చానమాట. ఇంకా తినేసేయాలి, అలాగే పచ్చడి తాగేసేయాలి. తర్వాతనే అన్నం తినడమైనా ఏదైనా సరే కానీ చేస్తాము. ఎందుకంటే పూజ అయ్యేంతవరకు ఏది తినలేదు అసలు ఇద్దరం కూడా. మా ఇంట్లోనైతే ఉగాదికి నాన్ వెజ్ తింటాము. మీరు ఎవరైనా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారా లేరా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కొంతమంది తినరు, కొంతమంది తింటారు. కాకపోతే ఈసారి ఉగాది ట్యూస్డే వచ్చింది కాబట్టి ట్యూస్డే మేము తినకూడదు. అందుకని ఇంకా ఇంట్లోనైతే నాన్ వెజ్ లేదు. పప్పుచారు కానీ ఇంకా ఎలాంటిదైనా వెజ్ అయితే తినేస్తాము, కానీ నాన్ వెజ్ అయితే అస్సలు తినము. చూసారా, నాకైతే ఉగాది పచ్చడి చాలా ఇష్టము. ఎన్ని గ్లాసులు తాగానో నాకు తెలీదు. హ్యాపీ ఉగాది. రాక్సీ గడికి కూడా ఇక్కడ ఉగాది పచ్చడి అలాగే భక్షాలు టేస్ట్ చూపిస్తున్నాను. కాకపోతే దానికి వద్దంట, జస్ట్ అలా టేస్ట్ చూసింది, వద్దు అనేసి వెళ్ళిపోతుంది. ఇంకా అది కూడా మీ అందరికీ తెలిసిందే కదా, రాక్సీ అంటే కూడా మా ఫ్యామిలీ మెంబర్ అనేసి ప్రతి దాంట్లో కూడా మాతో షేర్ చేసుకుంటుంది. ప్రతి దాంట్లో కూడా పాలు పంచుకుంటాము దాంతో. ఇంకా వాళ్ళ పక్కకి వెళ్ళేసి ఇంకా పడుకుంది. వద్దు అనేసి వెళ్ళి పడుకుంది. ఇక్కడ వచ్చేసి పాపని రెడీ చేశాను, అందంగా రెడీ చేశాను బొమ్మలాగా. ఎందుకు అంటే బేబీకి ఫోటోషూట్ చేయించబోతున్నాను. ఇది సెకండ్ మంత్లో వచ్చిన పండగ అంటే ఉగాది పండగ. ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి అయితే తినేసాము. అలాగే దేవుడికైతే ఇయర్ మొత్తం మంచి జరగాలని దండం పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఇది నా పాప అంటే కృతి సంభవికి సెకండ్ మంత్ కాబట్టి
తన సెకండ్ మంత్ ఫోటోషూట్ అయితే ఇలా ప్లాన్ చేశాను అనమాట. ఈరోజు ఉగాది కాబట్టి ఉగాది థీమ్ సెట్ చేద్దాం అనేసి అనుకున్నాను. ఉగాది థీమ్ అయితే సెట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. దానికోసం నేను డ్రెస్ అయితే ఇది వేయబోతున్నాను. కొంచెం మోడర్న్ ప్లస్ ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అనేసి. తనకి ట్రెడిషనల్ వేలో లంగా జాకెట్ లాంటివి ఏమి ఇప్పటివరకు తీసుకోలేదు. యాక్చువల్గా అలా అయితే ఇంకా బాగుండేది. సో పోనీలే అనేసి ఈ డ్రెస్ అయితే వేస్తున్నాను. ఇంకా ప్రజెంట్ అయితే బేబీని మార్నింగ్ స్నానం చేయించిన తర్వాత పడుకోబెట్టానమాట. ఇంక ఇప్పటి వరకు లేవలేదు. ప్రజెంట్ అయితే ఇలా జుబ్బా వేసేసి పడుకోబెట్టానమాట. ఇంకా దీనిపైననే ఆ డ్రెస్ వేస్తాను. చికాకు పడకుండా ఉంటుంది, అందులోకి సమ్మర్ కాబట్టి. ఓ యా హాయ్ హాయ్ కృతి, హాయ్ నాన్న, సే హాయ్. హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. చెప్తావా? ఓ సో తను మళ్ళీ నిద్రలోకి అయితే జారుకుంటుంది. తను పడుకోవడమే నాకు కావాలి, ఎందుకంటే థీమ్ హ్యాపీగా సెట్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం శివరాత్రి చాలా బాగా వచ్చింది థీమ్ అయితే. ఇంకా ఈసారి ఈ ఉగాది థీమ్ కూడా బాగా రావాలి అనుకుంటున్నా. సో ఎలా వస్తుందో ఏంటో తెలీదు. సో చూద్దాం పదండి. థీమ్ రెడీ చేసిన తర్వాత వచ్చేసి బేబీకి ఆల్రెడీ బొట్లు అవన్నీ పెట్టేసే ఉన్నాను. ఓన్లీ డ్రెస్ ఒకటి వేసి తీసుకెళ్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, చూద్దాము ఎలా వస్తుందో ఏంటో. ఇంకా ఇక్కడ థీమ్ సెట్టింగ్కి అసలు ప్లాన్ ఏం లేదు. లాస్ట్ టైం శివరాత్రి లాగా ఫోటో కానీ గూగుల్ సెర్చ్ కానీ ఏది లేదు. జస్ట్ కర్టెన్ పరిచాను. సో సెట్ చేసుకుంటున్నాను అనమాట. దేని తర్వాత ఏం చేద్దాము అనేసి వెళ్తూ చేస్తూ ఉంటే అదే థీమ్ వచ్చేస్తుంది అనేసి నేను దాదాపు అలాగే చేస్తాను. ఫస్ట్ ఇలా అని అనుకుంటే ఆ విధంగా రాదు. సో ఐడియాలజీ ప్రకారంగా అది ఎటో వెళ్ళిపోతుంది అనమాట ఫైనల్గా. సో అందుకని ఇంకా స్టార్ట్ అయితే చేశాను. ఇలా క్లాత్స్ యూజ్ చేసి చెట్టు అలా దించేస్తాను. సో మిగతా అంత ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే కంటే మీరు చూస్తూ ఉండండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు కానీ థీమ్ ఎలా సెట్ చేస్తాను అనేది అర్థం కాదు ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు మీ ప్రతి ఒక్క లైక్ కూడా చాలా మోటివేషన్ ఇస్తుంది. సో వ్యూస్ కూడా చాలా ఈజీగా పెరగగలవు మీరు కొట్టే లైక్ వల్ల. అలాగే మనం వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంటున్నాయి అనేసి. సో మీ యొక్క మంచి సజెషన్స్ని కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ వీడియోని అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. మెయిన్గా ఏంటంటే ఈ ఫోటోషూట్ థీమ్ ప్రకారం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాలజీ వాడతారు. నేను వచ్చేసి నా పాపకి అంటే కృతి శాంభవి కోసం నేను ఎవ్రీ మంత్లో వచ్చే పండగలని చూస్ చేసుకుంటున్నాను. సో ప్రతి పండగకి ఏదో ఒక స్పెషాలిటీ వైజ్గా ఫోటోషూట్ తీసి పెట్టాలి మెమొరబుల్గా అని అనుకున్నాను. కాబట్టి నా ఐడియాలజీ ఇలా వాడుతున్నాను అనమాట. సో ఫైనల్గా లుక్ ఎలా ఉందో చూద్దాము. సో మీ వీడియోని అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్.
చూసారు కదా ఫ్రెండ్స్, నేను సెట్ చేసిన థీమ్ అయితే ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. చాలా అందంగా ఉంది కదా. సో అన్నీ చేశాను కానీ లాస్ట్లో భక్ష్యాలు పెట్టడం, భక్ష్యాలు అరేంజ్ చేయడం మర్చిపోయాను. కాకపోతే ఎడిటింగ్లో ఫొటోస్లో అలా పెట్టేశాను. బేబీకి బెడ్డింగ్ ఇలా పెట్టేసి ఏ థీమ్ నేను సెట్ చేసినా సరే బేబీస్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పోజెస్ ఇస్తారనమాట. నా పాప కూడా అలాగే చాలా బాగా పోజెస్ ఇచ్చింది. నేను పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఫైనల్గా ఈ వీడియోనైతే ఇంతేనండి. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వన్స్ అగైన్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మరొక మంచి వ్లాగ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.